మామ లెనిన్ చిత్రం రెండో రోజు కూడా చితక్కొట్టి పడేసిందనే చెప్పాలి. అయితే ఈ సినిమా ఒకటో రోజు రెండో రోజునే తేడా లేకుండా రెండో రోజు కూడా హౌస్ఫుల్ బోర్డులు పెడుతూ అండ్ రెండో రోజు కూడా డే 1కి ఏమాత్రం తగ్గకుండా ఊరామాస్ నెంబర్ పెడుతూ ఈ సినిమా అయితే మాత్రం అకినేని అఖిల్ గారి కెరియర్లోనే ఒక సరైన సినిమా పడితే ఎలా ఉంటుందనేది ఈ సినిమాతోటి ఒక ట్రయల్ చూపిస్తున్నాడనే చెప్పొచ్చు. అయితే ఈ సినిమా రెండో రోజు ఎంత కలెక్ట్ చేసింది, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుంది అనే వాటి గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో అంతకంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఖచ్చితంగా ఛానల్ని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక మనం సోదా ఆపేసి లెనిన్ సినిమా రెండో రోజు కలెక్షన్స్ రిపోర్ట్ విషయానికి వస్తే, అయితే ఈ సినిమా రెండో రోజు ఆక్యుపెన్సీ విషయానికి వస్తే ఈ సినిమాకు రెండో రోజు రెండో శనివారం రావడంతో పబ్లిక్ హాలిడే రావడంతో ఈ సినిమా వచ్చేసి మార్నింగ్ షోల నుంచే సందడి చూపిస్తూ దాదాపు మార్నింగ్ షోలకి 70%, ఇక మ్యాట్నీ షోలకి అయితే 75%, ఇక ఈవినింగ్ ఆ నైట్ షోలకు వచ్చేలోపు చాలా వరకు హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే పెట్టింది. ఆక్యుపెన్సీ పరంగా ఆక్యుపెన్సీ అయితే టూ గుడ్ అని చెప్పాలన్నమాట. డే 1 కంటే కూడా డే 2 ఆక్యుపెన్సీ అయితే చాలా బెటర్ ఉంది. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది టికెట్ సెల్లింగ్ గురించి. డే 1 మొత్తం మీద ఈ సినిమాకి వచ్చేటప్పుడు దాదాపు వచ్చేసి 40,000 టికెట్లు సోల్డ్ అవగా డే 2 కూడా వచ్చేసి ఇంచుమించు 38,000 టికెట్లు సేల్ అయ్యాయి. ఇదైతే మాత్రం ఖచ్చితంగా ఒక పీక్ రికార్డ్ అని చెప్పాలి. డే 1 కంటే కూడా డే 2 కొన్ని ఎక్కువ టికెట్స్ తెగాయని చెప్పాలి ఆఫ్లైన్తో కంపేర్ చేసుకుంటే. ఇక మనం కలెక్షన్స్ రిపోర్ట్ విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నైజాంలో ఈ సినిమా రెండో రోజు ట్రేడ్ ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారం 1.3 కోట్లు పెడుతుంది అనుకుంటే 1.8 కోట్లు పెట్టి ట్రేడ్ నెంబర్ని సైతం లెక్క చేయకుండా ఈ సినిమా అయితే ఊరామాస్ నెంబర్ పెట్టింది. ఇంకా నైజాంలో వచ్చేసి ఈ సినిమా లాంగ్ రన్లో మరో 9 కోట్లు కలెక్ట్ చేస్తే చాలు నైజాంలో క్లీన్ హిట్ అయిపోతుంది. ఇక సీడెడ్ విషయానికి వస్తే, సీడెడ్లో ఈ సినిమా వచ్చేసి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ వరకు 12 కోట్ల వరకు పెట్టగా ఈ సినిమా 2 రోజుల్లోనే 5 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకో 6 కోట్లు కలెక్ట్ చేస్తే సీడెడ్లో కూడా క్లీన్ హిట్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ ఉత్తరాంధ్రలో వచ్చేసి ఈ సినిమా రెండో రోజు వచ్చేసి 1.2 కోట్లు పెట్టింది. అయితే ఈ సినిమా 2 రోజులు కలిపి 3 కోట్లు కలెక్ట్ చేయగా ఇంకా ఉత్తరాంధ్రలో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకో 2.8 కోట్ల షేర్ కావాలి. ఇది కూడా ఈ మధ్యలో వచ్చేస్తుంది ఇంకో 2 రోజుల్లో. ఉత్తరాంధ్రలో కూడా ఈ సినిమా హిట్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ గుంటూరు విషయానికి వస్తే, గుంటూరులో లెనిన్ సినిమా రెండో రోజు 2.1 కోటి కలెక్ట్ చేసి ఊరామాస్ నెంబర్ పెట్టగా ఈ సినిమా 2 రోజుల్లో గుంటూరులో వచ్చేసి 4.8 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9 కోట్లు కావడంతో లాంగ్ రన్లో మరో వచ్చేసి 5 కోట్లు కలెక్ట్ చేస్తే హిట్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ విజయవాడలో వచ్చేసి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 11 కోట్ల వరకు ఇవ్వగా ఈ సినిమా 2 రోజుల్లోనే 6 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకో 5 కోట్ల వరకు కలెక్ట్ చేస్తే ఇంకో 5.8 కోట్లు కలెక్ట్ చేస్తే విజయవాడలో కూడా క్లీన్ హిట్ అయిపోతుంది. ఇక వైజాగ్లో వచ్చేసి ఈ సినిమా రెండో రోజు 3.2 కోట్ల ఊరామాస్ నెంబర్ పెట్టగా ఈ సినిమా 2 రోజుల్లోనే 6 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 13 కోట్లు కావడంతో ఇంకా ఈ సినిమా ఇక్కడ వచ్చేసి ఇంకొక 7 కోట్ల వరకు కలెక్ట్ చేస్తే క్లీన్ హిట్ గా నిలుస్తుందనే చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ అమెరికా, అదే ఓవర్సీస్ విషయానికి వస్తే ఈ సినిమా ఓవర్సీస్ లో వచ్చేసి దాదాపు రెండో రోజు 300K మార్క్ అందుకుంది. ఇలా 2 రోజుల్లోనే 700K మార్క్ అందుకుంది అనమాట ఈ సినిమా. డే 1 400K అండ్ డే 2 వచ్చేసి 300K. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 1.3 మిలియన్ ఉండటంతో ఇంకా ఈ సినిమా ఇక్కడ 500K మార్క్ అందుకుంటే చాలు హిట్ అయిపోతుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఈ సినిమా 2 రోజుల్లో వచ్చేసి ఓవర్సీస్లో 6 కోట్ల వరకు ప్యూర్ మాస్ నెంబర్ పెట్టింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9 కోట్లు కాగా ఇంకో 3 కోట్లు కలెక్ట్ చేస్తే ఓవర్సీస్లో కూడా ఈ సినిమా హిట్ అయిపోతుంది. ఇక ఓవరాల్ గా లెనిన్ సినిమా 2 రోజులకు వచ్చేసి 28 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇంకా ఈ సినిమా వచ్చేసి ఇంకొక 15 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తే హిట్ అయిపోతుంది. సండే వచ్చే నెంబర్తో క్లీన్ హిట్ అయిపోయినట్టే. మరి లాంగ్ రన్ లో లెనిన్ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అంటారు? కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో అయితే కలుద్దాం.